హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి. సైదాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షులు సోమారపు రాజయ్య వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ఈ 9 నెలల్లో చేసిందేమీ లేదని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరచి విమర్శలకు రావడం ఏంటంటూ హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలంటూ పేర్కొన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 చొప్పున ఇస్తామని ఇవ్వకుండా, రైతు బంధువు కింద గత ప్రభుత్వం ఎకరాకి 5,000 ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు 15,000 చొప్పున, వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, వడ్లకు 500 క్వింటాలకు ఇస్తామని చెప్పి మాట తప్పుతూ గత ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మరి ప్రజా సంక్షేమం వైపు దృష్టి మళ్లించి అభివృద్ధి చేయాలని మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సోమారపు రాజయ్య, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు రావుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ బీసీ అధ్యక్షులు రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, సైదాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు కొమరయ్య, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ శంకర్ నాయక్, వెంకటేశ్వరపల్లి గ్రామశాఖ అధ్యక్షులు మెరుగు శ్రీనివాస్, సీనియర్ నాయకులు వర్నే మోహన్ రావు, శ్రీనివాస్, రమేష్, భిక్షు నాయక్, రవీంద్ర నాయక్, సంపత్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సైదాపూర్ మండలం కాంగ్రెస్ మండల శాఖ ప్రెస్ మీట్లో సతీష్ బాబును విమర్శించడం తగదు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సతీష్ బాబు బలైన వర్గాలతోని ఎస్సీ ఎస్టీ క్యాడర్తోనే ఎక్కువ మెదులుతాడు. అలాంటి వాటిని చూడకుండా మనం మాట్లాడడం తప్పు. దానికి ఉదాహరణనే ఇక్కడ సైదాపూర్ ప్రెస్ వాళ్ళు కూడా చూడడం జరిగింది. మా సార్ అబ్బే ఎక్కడన్నా టీ తాగాలన్నా, ఛాయ్ తాగాలన్నా, అన్నం తినాలన్నా ఫస్ట్ దళితుల నుంచి కానీ తిందాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దొరలు అని సంబోధించి మాట్లాడడం తప్పు. రెండవది, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో ఒక అప్పైనా మంచిదే, ఒక బస్సు ఉంది తప్ప, అది అవస్థలతోని బస్సులు చాలాగా తిరుగుతూ ఉన్నారు. అవస్థలతో కనుక అది తప్ప ఇవాళ 6 గ్యారంటీలలో గృహజ్యోతి అనేది దరఖాస్తులో ఉన్నప్పటికీ అందులో సిస్టంలో కొట్టగా ఎండిఓ ఆఫీస్ ముందు బారులు పడి తిరుగుతారు. మన ఇక్కడ ఉన్న లోకల్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు తెలిసి ఉండాలి. రెండవది, ఇవాళ గ్యాస్ కానీ కరెంటు కానీ వాళ్ళకి అప్రూవ్ చేయలేదనేది వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మూడవది, నిన్న ప్రభుత్వం క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నది, సన్న వడ్లకే మేము బోనస్ ఇస్తామని. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2,300కు కొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రైవేట్ వాళ్ళు 28,100కు సన్నవడ్లు కొంటారు. నువ్వు ఇచ్చే బోనస్కును ఈ లెక్క కడితే మీకు తెలుస్తుంది. అన్ని వడ్లకు, దొడ్డు వడ్లు తెలంగాణ ప్రాంతంలో 85% పడతాయి. అది తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు తెలుసు, సిపిఐ నాయకులకు తెలుసు, టీఆర్ఎస్ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ మొత్తానికి దొడ్డు వడ్లకు కూడా బోనస్ చెల్లించాలి. రెండో కార్యక్రమం ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ పేరు మీద పెట్టిన తర్వాత ఇవాళ హెచ్డి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకులో మనం రైతులు ఎట్లా తీసుకున్నారంటే 3 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు కూడా తీసుకుని ఉన్నారు. మీరు 2 లక్షలు వేసే వరకు మిగతా అమౌంట్ కట్టాలంటే ఆ రైతు కట్టలేని స్థితిలో ఉన్నారు. కనుక మీరు ఇచ్చే రుణమాఫీ 2 లక్షలు బ్యాంకులు వేస్తే బ్యాంకులు మిగతా వాటిని రిన్యూవల్ చేసుకొని మళ్ళీ రైతుకు ఆ రుణమాఫీని కొత్త రుణమాఫీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి శక్తులు లేకుండా పూర్తి రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. మూడో ఐటెం ఏంటంటే, ఇవాళ రైతు బంధు అనేది తెలంగాణ రాష్ట్ర సమితి 5,000 చొప్పున ఇచ్చింది, మేము 7,000 ఇస్తామని అని ప్రకటించడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు ఇవ్వకపోవడం, అందరూ ఆ పార్టీలో కూడా, కాంగ్రెస్ పార్టీలో కూడా రైతులు ఉంటారు. అది తక్షణమే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి, మహిళలు దాదాపు మహిళల సపోర్ట్తోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎందుకంటే మేము ఎక్కువ అన్నిటికీ ఎక్కువ పెట్టి ఇవ్వడం వల్ల వాళ్ళు మాకు 2,500 వస్తాయనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అది కూడా మన తెలంగాణ మహిళలకు బాకీ ఉన్నట్టే. పోతే ఇవాళ దసరాబ్దం అంటే 11 నెలలు దాటిపోతుంది. ఇవాళ 2,000 కానీ 4,000 చెప్తానని మీరే మీ మేనిఫెస్టోలు పెట్టిరు. మీరు ఈ సైదాపూర్ మండలానికి హుస్నాబాద్ నుండి పోతుంటే మీ నాయకుడు ఇవాళ ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్లో బ్రహ్మాండంగా మాట్లాడింది. ఈ మేనిఫెస్టో ప్రకారం ఇవన్నీ మేము 4,000 చేస్తాము, 6,000 చేస్తాము, 5,000 చేస్తామని చెప్పడం జరిగింది.
ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఇంకొక చిన్న సూక్ష్మమైన పదం ఏంటంటే వితంతు చచ్చిపోతేనే గతంలో వారం తిరగక ముందే అంటే దినవారం వెళ్ళక ముందే మన గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే పాపం వాళ్ళకు 2000-2500 వచ్చేది. కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. 9 నెలల నుండి వాళ్ళ పెండింగ్ ఉన్నాయి, మన ఎండి ఆఫీసులో దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. దయచేసి మనం ఈ ప్రెస్ మీట్ల మీద కాకుండా అభివృద్ధి మీద పోకుంటూ మనం వీటిని అభివృద్ధి చేసుకుంటాలంటే ఇవన్నీ మనం ఆ పనుల మీద మనం సాధించాలని కోరుతూ పోతే సతీష్ బాబు ఎన్నడూ వృధాగా ఉండలేదు. తన సాధ్యమైనంత వరకు పనిచేసిండు. ప్రభుత్వం నుండి తీసుకొచ్చి మండలాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో రోడ్లు ఎట్లుండే 10 సంవత్సరాల క్రితం ఇవాళ రోడ్లు ఎట్లుండే అనేది మనం కొంచెం గమనించాలి. మనకు ఈ ఈ నియోజకవర్గానికి మనకు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి కావడం మన అదృష్టం. మనకు అత్యధిక నిధులు వచ్చి మా మండలం అభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నాం తప్ప మేము ఏనాడు ప్రభుత్వం అయినా కానీ మీరు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చమని కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. మాకు పనులు చేయాలంటే మీరు దయచేసి అన్నున్న వాళ్ళ రైతులు, అన్నున్న వాళ్ళ కార్యకర్తలు, మేము కూడా కార్యకర్తలమే, మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. నిజంగా సతీష్ బాబు అండ్ పొన్నం ప్రభాకర్ స్నేహితుల్లాగానే ఉంటారు. వాళ్ళ అభివృద్ధిని కోరుకునే మనుషులు. వాళ్ళని బదనాం చేసే కార్యక్రమం ఇక్కడ లోకల్ వాళ్ళు చేయాలి. కోరుకుంటున్నారు.